పేరు పి నరసింహులు, విలేజ్ పోతుగల్, మండల చేప, జిల్లా రంగారెడ్డి. మా విలేజ్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన భారీ మెజారిటీతో నన్ను గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరు కలిసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. పేరు పేరున యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామ సమస్యల మీద నాకు వచ్చిన ఇంటిమేషన్ లెవెల్లో చూస్తే చాలా సమస్యలు ఎదురైనాయి. దాన్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ప్రభుత్వం మాది ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఒక్కొక్కటి ఆ సమస్యలను విడతల వారీగా నెరవేరుస్తానని చేస్తున్నాను. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మా ఊరు గ్రామ సర్పంచ్గా పామే నరసింహులు గారిని మా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి రేవంత్ అన్న ప్రజాపాలనలో ప్రజలకు అందుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల దృష్ట్యా చూస్తే ఇది మంచి విజయము. అంతేకాకుండా అధికార పార్టీని ప్రజలకు అందుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలను ఓడగొట్టాలని మా ఊర్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కైనా గానీ ప్రజా సంక్షేమ పథకాలకు ఓడగొట్టలేకపోయారని ఈ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా వీళ్ళు కుమ్మక్కై కాంగ్రెస్ ను ఓడగొట్టాలి, ప్రజా సంక్షేమాలను బద్నాం చేయాలనే పరిస్థితి చేస్తున్నారు. కానీ ప్రజలకు అందుతున్నటువంటి మంచి పథకాలను చూసి ఎక్కడ చూసినా పల్లెలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతా ఉన్నారు. అందులో భాగంగానే మా నరసింహులు గారికి కూడా పెద్ద మెజార్టీతో గెలిపేయడం జరిగింది. దానికి పార్టీ తరఫున, మా అందరి స్నేహితుల తరఫున, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ అందుబాటులో ఉండి రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నరసింహులు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలకు కట్టుబడి ఉండి ఏది ఏమైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అది డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, సీసీ రోడ్ సమస్యలు కానివ్వండి, ఇతర ఎలక్ట్రిసిటీ సమస్యలు కానివ్వండి, ఏ సమస్య ఉన్నా 24 గంటలు అందుబాటులో ఉండి ప్రయత్నం చేసి త్వరగా ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించి అందుబాటులో ఉంటారని మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. రెండో విడత గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మొన్న పోద్గల్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచినటువంటి శ్రీ పామేన నరసింహులు గారిని ఊరి యొక్క పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి భారీ మెజార్టీతోని అమూల్యమైన ఓటిచ్చి సర్పంచ్గా ఎన్నుకున్నారు. కాబట్టి ఈ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు పేరు పేరున గ్రామం వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఇప్పుడు గతంలో ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో అటువంటి పనులను వీరి దృష్టికి తీసుకెళ్తే సర్పంచ్ గారు ఈ పనులను ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. కాబట్టి సర్పంచ్ తరఫున, మా అందరి యువకుల తరఫున పేరు పేరున ఊరు యొక్క అందరు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము.